ప్రభునందు ప్రియమైన వారలారా, మీకందరికీ షాలోం. ఈ రోజున మన ధ్యాన వాక్యం, దేవునికి లోబడితే పరిశుద్ధత వస్తుంది. ఈ మట్టి ఘటంలో దేవుడిచ్చిన పరిశుద్ధతను, ఘనతను దయచేసి కాపాడుకోవాలి. పరిశుద్ధత ఎలాగొస్తుంది అంటే, నీవు వాక్యానికి లోబడితే దాని వలన నీకు పరిశుద్ధత వస్తుంది. నీవు ప్రార్థన చేస్తే నీకు పరిశుద్ధత వస్తుంది. నీలో పశ్చాత్తాపం ఉంటే నీలో పరిశుద్ధత వస్తుంది. ఈ పరిశుద్ధత పెరిగిన కొలది నీలో ఘనపరిచే ఘనత పెరుగుతూ ఉంటుంది. ఆ విషయం అపోజిట్ పౌలు అంటాడు, పరిశుద్ధతని ఘనపరిస్తే ప్రతివాడు ఆ ఘనతను కాపాడుకోవాలి. తన ఘనతను జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పాడు. దేవుని కృప మీకు తోడుగా ఉండాలి. దేవుని యొక్క కృప మీకు తోడుగా ఉండాలి. ఆ సర్వశక్తిని మంతుడైన దేవుని కృప మీకు తోడుగా ఉండి ఈ మాటలని మీకు వినికిడిలో పనిచేసేటట్లు పరిశుద్ధాత్మ దేవుడు మీకందరికీ సహాయం చేయునుగాక. దేవుడు ఈ పరిశుద్ధతను ఈ విధంగా మీకు అనుగ్రహిస్తాడు. దాన్ని పోగొట్టుకోకుండా కాపాడుకోవాలని ప్రభువు పేరట మనవి చేయుచున్నాను. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ.